చాలా మంది టాలీవుడ్ లో యాంకర్స్ గా జబర్దస్త్ కమెడియన్స్ గా వెలుగొంది తర్వాత సినిమాల్లోకి వెళ్తుంటారు. కానీ టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా దూసుకెళ్తున్న యాంకర్ రష్మి మాత్రం ఫస్ట్ సినిమాల్లో నటించి తర్వాత యాంకరింగ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం అయ్యింది. అయితే ఈమె ప్రముఖ కామెడీ షోకి యాంకరింగ్ చేస్తూ తన మాధుర్యమైన గొంతుతో మాట్లాడుతూ ప్రేక్షకుల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది. అయితే ఈమె అప్పట్లో సుడిగాలి సుధీర్తో ప్రేమలో ఉన్నట్టు బలంగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈ కపుల్స్ కి ఎంతో మంది అభిమానులు కూడా ఉన్నారు. ఇక తాజాగా రష్మికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట్లో బాగా హల్చల్ చేస్తోంది. ఆ విషయం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లాక్ డౌన్ లో రహస్యంగా రష్మి పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ విషయం ఎలా ఉంటే గతంలో రష్మి సుధీర్ ను ప్రేమిస్తున్నట్టు వచ్చిన వార్తలని ఈమె ఖండించింది. వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చాలా ఇంటర్వ్యూలో తెలియజేసింది. అయితే ఇప్పుడు రష్మి ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట. అతను ప్రైవేట్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారట. ప్రస్తుతం రష్మి తనతో కలిసి హైదరాబాద్ లోనే ఉంటుంది. అయితే ఈ విషయం గురించి ఇండస్ట్రీలో తెలిస్తే తన కెరియర్ లో ఇబ్బందులు వస్తాయని, తన పెళ్లి విషయం బయటకు చెప్పడం లేదని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈమె పెళ్లి విషయం త్వరలోనే చెప్పబోతుందని కూడా తెలుస్తోంది. గతంలో యాంకర్ రవి కూడా పెళ్లి చేసుకున్న విషయం దాచిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక రష్మి పెళ్లి విషయం వైరల్ అవ్వడంతో సుధీర్ ఫ్యాన్స్ అంతా సుధీర్ పరిస్థితి ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి గతంలో రవి చేసిన విధంగానే ఈమె కూడా చేస్తుందని కొంతమంది ఆసక్తికరమైన విషయాలను బయట పెడుతున్నారు. మరి ఈ విషయంపై రష్మి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.